భారతీయ జనతా పార్టీని చూసి ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ నెల 20 నుండి విజయ సంకల్ప యాత్ర నిర్వహించగా ప్రజల నుండి భారీ ఎత్తున స్పందన లభించిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రెండంకెల సంఖ్యలో సీట్లు గెలుస్తుందంటున్న వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు ఓటర్లకు మీరేం చెప్పవలసింది? విజయ సంకల్ప యాత్ర ఇది ఒక తెలంగాణ రాజకీయాలను మార్చేటువంటి యాత్రగా కొనసాగుతూ ఉంది. పూర్తిగా విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు ఈ యాత్రను మేము ముందరికి తీసుకుపోతున్నాము. మొదటిది, తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి విషయం ప్రజలకు తెలుసు. ఈ రెండు పార్టీలు కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో నామమాత్రంగానే ఉంటాయి తప్ప దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్కు ఓటేసినా ఇవాళ దానివల్ల ఉపయోగం ఏం లేదు. కేంద్రంలో వాళ్ళ స్టేట్లో లేదు, సెంట్రల్లో కూడా ఉండదు. కాబట్టి దానివల్ల ఉపయోగం అనేది లేదు. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల్ని దోచుకున్నది. అదే రకంగా అప్పుల పాలు చేసినటువంటి చరిత్ర వాళ్ళకు మిగిలిపోయింది. అనేక రకాల కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర మిగిలిపోయింది. దానివల్ల ఉపయోగం లేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తప్పుడు వాగ్దానాలు ఇచ్చేసి ప్రజలను మోసం చేసింది. 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. 66 పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. 426 హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పులో ఉన్నాయి, మేము ఏం చేయాలని శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కాబట్టి ఇంకోటి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ప్రశ్నే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతలేదు. కాబట్టి ఏంటంటే ఈ రెండు పార్టీలకు ఓటేయడం వల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా దేశ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. మొత్తం నరేంద్ర మోడీ గారిని ప్రధానం చేయాలి, మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి. కాబట్టి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం విలసిల్లాలంటే, వికసిత భారత్గా మారాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదే రకంగా తెలంగాణ అప్పుల నుంచి బయటపడాలంటే, తెలంగాణ ప్రజలకు మంచి బంగారు తెలంగాణ కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఒక్కటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఈ విషయాలను మేము చెప్తా ఉన్నాం. ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలలో విశేషమైనటువంటి స్పందన ఉంది. ఖచ్చితంగా ఈసారి మేము డబుల్ డిజిట్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ప్రజలకు విజ్ఞప్తి ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ విజయ సంకల్ప యాత్ర ఒక మంచి దిగ్విజయ యాత్రగా కొనసాగుతూ ఉంది. ఎంపీ ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి ఇటువంటి యాత్ర చేపట్టారని చెప్పేసి ప్రతిపక్షాలు సహజంగా ఎలక్షన్ల కోసమే యాత్ర చేసినాం. వేరే ఆలోచన ఏం లేదు. మాది రాజకీయ పార్టీ. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులు, దేశం ఏ రకంగా ముందుకు పోవాలని తీసుకున్నటువంటి చర్యలు, రాబోయేటువంటి ఎన్నికలలో ఏం చేయాలనేటువంటి విషయం ప్రజలకు చెప్పడానికే మేము యాత్ర చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రాష్ట్రాన్ని దోసుకున్నది, ఏ రకంగా మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద ఏ రకంగా మోసం చేసింది, తెలంగాణ ఏ రకంగా అప్పులైంది, ఇప్పుడు అప్పులు తీరాలంటే, తెలంగాణ బాగుపడాలంటే ఉన్న మార్గం ఏంది, నరేంద్ర మోడీ గారు తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాలు చెప్పడానికే రాజకీయ యాత్రగానే మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం? మేము డబుల్ డిజిట్ స్థానాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా రెండు పార్టీలను కూడా పక్కకు నెట్టేసి ప్రథమ స్థానంలో మేమే ఉంటున్నాం.